హాయ్ ఫ్రెండ్స్, మిక్సీ జార్ బేస్ లూజ్ అయింది, వర్క్ అవ్వడం లేదు. సో ఇది పడేసి కొత్త గిన్నె కొనే బదులు దీన్ని మనం ఎలా రిపేర్ చేయాలో చూద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ బేస్ని చూసారా, తిప్పుతుంటే రౌండ్గా తిరుగుతుంది. లోన బ్లేడ్ పట్టుకొని క్లప్పర్ తిప్పాను కుడివైపున, సో అది కూడా వచ్చేసింది. సో బేస్ అనేది దానికి థ్రెడ్డింగ్ అరిగిపోవడం వల్ల బోల్ట్ లూజ్ అవుతుంది. నీళ్ళల్లో తడిసి అవి థ్రెడ్డింగ్స్ పోతాయి ఫ్రెండ్స్. సో మనం తీసేసాం చూడండి, ఇది వాచర్ అన్నమాట దాని బేస్కి. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి లోన కూడా, ఎందుకంటే మనం ఏమన్నా పిండి పెట్టినప్పుడు కూడా దాని కింద ఉంటుంది. సో శుభ్రం క్లీన్ చేసిన తర్వాతనే బేస్ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది దానికి సేమ్ సైజు కాబట్టి వేస్తున్నాను, వేరే సైజ్ అయితే సెట్ కాదు ఫ్రెండ్స్, సేమ్ సైజ్ అయితేనే సెట్ అవుతుంది. సో చూడండి, సేమ్ సైజు ఫిట్ అయింది. దీని వెనకాల వాచర్లు అయితే వేసుకోవాలి, ప్లాస్టిక్ వాచర్, స్టీల్ వాచర్. తర్వాత మనం థ్రెడ్డింగ్ ఎక్కియాలి. థ్రెడ్డింగ్ అనేది స్లోగా చేతితో ఎక్కియాలి అనమాట, క్రాస్గా ఎక్కితే థ్రెడ్డింగ్ పోతుంది. సో ఫస్ట్ మనం స్లోగా ఎక్కించిన తర్వాత టైట్ అయ్యిద్ది. అప్పుడు మనం దీనికి సరిపడే బేస్ రాడ్ తీసుకొని ఆ థ్రెడ్డింగ్ అనేది టైట్ చేసుకోవాలి. చూడండి, టైట్ అయితే చేస్తున్నాను, మరీ అంత ఓవర్ టైట్ చేయకూడదు, ఎందుకంటే గిన్నె డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మిక్సీలో పెట్టినప్పుడు. సో మనం బ్లేడ్ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాచర్ కూడా వేస్తున్నాను చూడండి. ఈ వాచర్లు ఉండాలి అడ్జస్ట్మెంట్ కోసం. సో లోన్ అయితే పెట్టి చూస్తున్నాను. మనం ఇలాగే కొత్త గిన్నె కొనకుండా ఇంట్లోనే ఇలా రిపేర్ చేసుకోవచ్చు బేస్ ఒకటి ఉంటే. సో వెనక బ్యాక్ సైడ్ వాచర్లు అయితే వేస్తున్నాను, చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతున్నాను అంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ రిపేర్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.